బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ ఉద్రిక్తతకు దారితీసింది. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. కార్యకర్తలపై ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ ఉద్రిక్తతకు దారితీసింది. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. కార్యకర్తలపై ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, పోలీసులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందనేటువంటి పలు రకాల ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, వరంగల్ జిల్లాలోని కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో కాల్పుల కలకలం రేగుతుంది. ఇటు హోలీ పర్వదినం మరుసటి రోజు అక్కడ బండ్ల ఊరేగింపు కార్యక్రమం అనేది అత్యంత ఉత్సాహంగా జరుగుతూ ఉంటుంది. దానికోసం ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళ పార్టీల జెండాలతో బండ్లను తీసుకురావడం వల్లే ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల బండ్లు అక్కడ పెద్ద ఎత్తున డీజేలు డప్పు చప్పుల మధ్యలో ఆ జాతరకు చేరుకునే అతి సమీపానికి వచ్చిన తరుణంలో అన్ని బండ్లు ఒకసారి కలిసి వెళ్ళవలసి ఉండగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ముందుకు వెళ్లే క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నేతలను అడ్డుకోవడంతో అయితే అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. అయితే వరుస క్రమంలో వెళ్లుమని మాత్రమే పోలీసులు సూచనలు చేసినప్పటికీ బీఆర్ఎస్ నేతలు కావాలనే మమ్మల్ని పోలీసులు అటు ఆపారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో అక్కడ పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. అనంతరము వాళ్ళని వారించే క్రమంలో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆ నినాదాలు చేయడంతో ఆ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ తరుణంలో ఇరు పార్టీలను చెల్లాచెదరు చేయడానికి తొలుత కొంత లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీలకు సంబంధించిన నేతలను బండ్లను పంపించే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ మరికొంతమంది మరి ఒకసారి ఆందోళన చేపట్టడానికి ఇటు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున మూకుమ్మడిగా ఆ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేసే ప్రయత్నం చేయడంతో వారిని అక్కడ వారించినప్పటికీ కూడా వినకపోవడంతో ఇటు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. తొలుత లాఠీచార్జ్ చేసినప్పటికీ కూడా వారు ఎదురు దాడి చేసే ప్రయత్నం చేయడంతో అయితే రబ్బర్ బుల్లెట్లను ఆ పోలీసులు తొలుత ప్రయోగించారు. ఆ ప్రమాదంలో అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు మురళి ఎవరికైతే ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ తలెత్తలేదు. కేవలము అక్కడ ఉన్నటువంటి ఆందోళనను విరమించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించి వేయడం కోసం మాత్రమే రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికైతే పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే స్పందించలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే అక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో డ్యూటీలో ఉండి పరిస్థితిని అదుపు చేసే పనులలో ఉన్నారు. దీనిపైన సమాచారం చెప్పడానికి కూడా కొంత పోలీసులు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని రెచ్చగొట్టి ఈ యొక్క ఆందోళనకు తెరదీశారనే ఒక వాదన కూడా ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీల వారిని శాంతింప చేయడమే పోలీసుల లక్ష్యంగా అక్కడ ఈ రోజు అదేవిధంగా బండ్ల కార్యక్రమం కూడా అక్కడ దైవ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంటుంది. కాబట్టి అక్కడ జాతరకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళు ఎలాంటి వాయిస్ కానీ ఎలాంటి సమాచారం కానీ బయటికి ఇవ్వకుండా అక్కడ పరిస్థితిని అదుపులోకి ఉంచే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు మురళి. దీంతో అయితే కొంత అక్కడ ఆందోళనకారులను మట్టుపెట్టే ప్రయత్నంలోనే రబ్బర్ బుల్లెట్లు లాఠీచార్జ్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది. మరి కాసేపట్లో అక్కడ బండ్ల ఊరేగింపు అయితే కొనసాగే అవకాశం కూడా ఉంది మురళి.